భారీ వర్షం భాగ్యనగరాన్ని వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు కూడా భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చంపాపేట ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. చిన్నపాటి వర్షానికి చిగురుటాకులా వణికిపోయే హైదరాబాద్ నగరం కొండపోత వర్షంతో అతలాకుతలమైపోతోంది. భారీ వర్షంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం భాగ్యనగరాన్ని వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కొండపోత వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు కూడా భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చంపాపేట ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. చిన్నపాటి వర్షానికి చిగురుటాకులా వణికిపోయే హైదరాబాద్ నగరం కొండపోత వర్షంతో అతలాకుతలమైపోతోంది. భారీ వర్షంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముసాపేట్, కూకట్పల్లి, మియాపూర్లను భారీ వర్షం కురుస్తోంది. కారు మబ్బులు కమ్మేయటంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మ చీకట్లు ఆవరించాయి. అటు భారీ వర్షంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఐఎండీ కూడా తీవ్ర హెచ్చరికలు చేసింది. రాత్రిలోగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని నగరవాసులకు సూచించింది. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కొండపోతగా వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పలు చోట్ల వర్షం పడుతోంది. సంగారెడ్డి, వట్పల్లి, కోహిరి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లోనూ కొండపోతగా వర్షం కురిసింది. మనం చూస్తూ ఉన్నాం, భారీ వర్షం భాగ్యనగరాన్ని వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరువు వరకు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చంపాపేట ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. చిన్నపాటి వర్షానికి చిగురుటాకులా వణికిపోయే హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో అతలాకుతలమైపోతోంది. భారీ వర్షంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్లో భారీ వర్షం ముంచెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా వర్షం కురుస్తోంది? ముఖ్యంగా చెప్పాలంటే బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తనం కారణంగా కూడా ఇటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా హైదరాబాద్ లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల పాట భారీ వర్షం పలు ఏరియాలో కురిసే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఉరుముల మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ కూడా ఆకాశం మేఘవృతంగా మారింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది.
ముఖ్యంగా చూసినట్టయితే మనకు మొన్న కూడా ఇదే సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో మనం చూసాము. అదే సిచ్యువేషన్ కూడా ఈ రోజు ఉండబోతా ఉందని చెప్పేసి సేమ్ టు సేమ్ మనకు ఆ రోజు ఎలా అయితే మనకు ఈదురుగాలు వీచాయో అదే విధంగా ఈ రోజు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి, దాంతో పాటు దట్టంగా కూడా మనకు ఇటు ఈదురుగాలతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతా ఉంటాయి. మరి అట్లాంటిదైతే ఈ కుండపోత వర్షానికి అయితే దాదాపు ఇటు హైదరాబాద్ అయితే అతలకుతలం అవ్వనుందనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇటు జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే అలర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు దాదాపు 4 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు హైదరాబాద్ లో ఐపీఎల్ కూడా మ్యాచ్ ఉండనుంది. కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సడన్ సర్ప్రైజ్ ఈ వర్షం కూడా భారీ వర్షం కురుస్తుంది కాబట్టి ఇటు మనకు ఐపీఎల్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇటు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఈ రోజు అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు చాలా వరకు అయితే అంచనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు అయితే హెవీ రెయిన్ అయితే ఇటు దాదాపు 4 గంటల పాటు హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉంది. ఎస్ కల్పన, ఉదయం నుంచే చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం మీరున్న చోట ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ కల్పన, ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాతావరణ శాఖ నుంచి ఏమైనా అప్డేట్ ఉందా? అయితే మనం చూస్తున్నట్టయితే చాలా వరకు మనకు 3 నుంచి 4 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, దాంతో పాటు సంగారెడ్డి ఈ ప్రాంతంలో అయితే మనకు ఈ రోజు అయితే చాలా వరకు హెవీ రెయిన్ కి సంబంధించి అయితే అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో దాదాపు కుండపోత వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు హాఫ్ అన్ అవర్ కురిసిన వర్షానికి అయితే ఇటు మేడ్చల్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇటు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఇప్పటికీ 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇదే వెదర్ అయితే ఇంకొక 4 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ 4 గంటలు కూడా మనం అయితే చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈదురుగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ మీద ఇంటెన్సిటీ స్పెల్ ఉండడంతో ఎక్కువగా మనకు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పింది. సో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలోనైతే బయటికి రావద్దని, ఒకవేళ వచ్చినా కూడా 1-2 సార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితేనే బయటికి రావాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఉత్తర, ఈశాన్య, దక్షిణ జిల్లాల్లో మాత్రం ఈ రోజు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని చెప్పేసి భారీ వర్షాలు ఉండడంతో ఎన్నో అలర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్ కి అయితే ఈ రోజు అయితే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ హైదరాబాద్ లోనైతే దాదాపు దట్టమైన వర్షంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఉరుముల మెరుపులు, ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ టైంలో మాత్రం ఇటు జిహెచ్ఎంసీకి అయితే ఇప్పటికే అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు చాలా వరకు హెవీ రెయిన్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి అలర్ట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇటు హైదరాబాద్ కి ఇవ్వడం జరిగింది. సో దాదాపు కంటిన్యూస్ గా 4 అవర్స్ అయితే మనకి ఇదే వెదర్ ఉండబోతా ఉంది. ఇప్పటికీ మనం హైదరాబాద్ లో చూసుకోవచ్చు చాలా ఏరియాలో ఇటు పటాన్ చెరువు కావచ్చు, దాంతో పాటు కూకట్పల్లి కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, ఇటు ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్, సో ఎల్బీ నగర్ చాలా ప్లేసెస్ ఒక ప్రాంతం అని కాదు హైదరాబాద్ మొత్తంలో కూడా దట్టమైన మేఘవృతంగా మారింది. హైదరాబాద్ టోటల్ గా మనం అన్ని ప్లేసెస్ లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్ ఇవ్వడం జరిగింది. హరిత, ఎస్ కల్పన, హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఎక్కడికెక్కడ కూడా వాటర్ నిలిచిపోయినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికే వర్షం వల్ల ఇంకా ఇప్పటికే నిలిచిపోయి ఉన్నట్లు తెలుస్తోంది వాటరు. మరి వాటిని క్లియర్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? హరిత, ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు మనకు హైదరాబాద్ లో 143 ప్లేసెస్ కి సంబంధించి కూడా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా వాటిని గుర్తించడం జరిగింది. సో ఏ ప్లేసెస్ లో అయితే వాటర్ లాగ్ ఉంటుందో దానికి సంబంధించి ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు ఇప్పటికే స్పందించడం జరుగుతా ఉంది. దాంతో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. సో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో దాంతో పాటు ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ఈదురుగాలు ఉండే అవకాశం ఉండడంతో ఇటు చెట్లు కూడా విరిగిపడే అవకాశం ఉంది. సో దీంతో ఏమైనా ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఫోన్ చేయమని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే కూడా హెవీ రెయిన్ ఉండడంతో కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఈ 4 గంటల పాటు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికైతే అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఇప్పటికే చాలా మంది ఇటు ఆఫీస్ లకు వెళ్ళడం జరిగింది. చాలా వరకు అంటే ఇప్పుడు ఆఫీస్ లో నుంచి ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్ ఇది పీక్ అవర్స్ అనేది చెప్పాలి.
మరి ఇట్లాంటి పీక్ అవర్స్ లో ఒక్కసారి సడన్ సర్ప్రైజ్ గా వెదర్ కూడా చేంజ్ అవ్వడము, దాదాపు భారీ వర్షం కురుస్తుండడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనం మొన్న కూడా ఇట్లాంటి వెదర్ చూసాము. సేమ్ సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం మారిపోయి హెవీ రెయిన్ కనిపించింది. అదే ఈసారి కూడా కనిపిస్తా ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు అయితే వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడతా ఉన్నాయి. చిన్న చిక్క పడితే చాలు హైదరాబాద్ లో డ్రైనేజీలు పొంగి పడతాయి. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ డ్రైనేజీ ఉందో కనిపించిన సిచ్యువేషన్ ఉంది. లాస్ట్ టైం కూడా దాదాపు మనకు హెవీ రెయిన్ కురిసినప్పుడు ఒక 10 మంది కూడా మరణించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. మరి అట్లాంటి వెదర్ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖనైతే ఇప్పటికే మనకు అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీటన్నిటికి కూడా అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. హరిత, థ్యాంక్ యూ కల్పన.